గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండలంలో నీళ్ల కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నాగులపాడు గ్రామంలో గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా స్తంభించిపోయింది. గతంలో కాలువల ద్వారా నీరు వచ్చినా చెరువుకు నీళ్లు పెట్టకపోవడం వల్లే కష్టాలు పడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగులపాడు గ్రామము మాకు నీళ్ళు ఎద్దరైనది. నీళ్ళు లేక వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇబ్బంది పడుతున్నాం. చెరువులో నీళ్ళు అమ్మటం మొదలుపెట్టారు. అది విషయం. ఒక చెరువుని అమ్ముకున్న నీళ్ళకి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్నం అయిపోయింది. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. నాకు ఎడ్జి అంటున్నామండి. మీరే మొర ఆలకించాలని ప్రభుత్వం కోరుతున్నాం. నాగులపాడు మండలం నాగులపాడు గ్రామము మాకు నీళ్ళు ఎద్దరైనది. నీళ్ళు లేక వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇబ్బంది పడుతున్నాం. చెరువులో నీళ్ళు అమ్మటం మొదలుపెట్టారు. అది విషయం. ఒక చెరువుని అమ్ముకున్న నీళ్ళకి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్నం అయిపోయింది. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. నాకు ఎడ్జి అంటున్నామండి. మీరే మొర ఆలకించాలని ప్రభుత్వం కోరుతున్నాం. నాగులపాడు మండలం నాగులపాడు గ్రామము మాకు నీళ్ళు ఎద్దరైనది. నీళ్ళు లేక వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇబ్బంది పడుతున్నాం. చెరువులో నీళ్ళు అమ్మటం మొదలుపెట్టారు. అది విషయం. ఒక చెరువుని అమ్ముకున్న నీళ్ళకి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్నం అయిపోయింది.